రూ. 20కే గోధుమ పిండి. ఇది హామీ కాదు, అమలు. రేషన్ కార్డుదారులకు నిజమైన ఊరటనిచ్చే నిర్ణయం. తక్కువ ధర, మెరుగైన నాణ్యత, పౌర సరఫరాల్లో మార్పు. ఇవి యాదృచ్ఛికం కాదు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనా దృక్పథానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు కేవలం రూ. 20కే కిలో గోధుమ పిండి అందించే నూతన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వం 1 కిలో రేషన్ బియ్యంపై రూ. 47.10 ఖర్చు చేస్తోంది. లాభం కోసం కాదు, ప్రజల ఆరోగ్యం కోసం. పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే రేషన్లో ఇచ్చే బియ్యమే ఆరోగ్యానికి మేలని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో రోజుకు 1800 టన్నుల గోధుమ పిండి పంపిణీ జరుగుతోంది. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. గతంలో రేషన్ అంటే ఒకే షాపు, ఒకే పరిమితి. కానీ ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ నుంచైనా సరుకులు పొందే వెసులుబాటు. అలాగే నెలకు 15 రోజులపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులు అందుబాటులో ఉంటాయి. ఇది మార్పు కాదు, ఇది సంస్కరణ. ప్రభుత్వం ప్రజలతో పాటు రేషన్ డీలర్ల గురించి ఆలోచించింది. రానున్న రోజుల్లో కొండ ప్రాంతాల ఉత్పత్తులు, సేంద్రియ సాగు పంటలు రేషన్ షాపుల ద్వారా విక్రయించేందుకు చర్యలు. దీంతో ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు, డీలర్లకు అదనపు ఆదాయం. ఈ మార్పుల వెనుక ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో చెబుతున్నమాట, పాలన ప్రజలకు చేరాలి, పథకాలు చివరి వ్యక్తికి ఉపయోగపడాలి. అదే ఆలోచనకు దగ్గరగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను ప్రజాకేంద్రంగా మార్చుతోంది. ఈ నిర్ణయాలు జనసేన పార్టీ ప్రజాకేంద్ర పాలనా దిశకు స్పష్టమైన ప్రతిబింబం. తక్కువ ధర, మెరుగైన నాణ్యత, పారదర్శక అమలు. ఇదే ప్రజలకు పాలన చేరినప్పుడు కనిపించే నిజమైన మార్పు. Thank you for watching.